మధుకైటవులు ఈరోజు చదవటం వల్ల వాళ్ళ కోసం ఆయన వరమిస్తూ, ఈనాడు భక్తులంతా ఈ పని చేసినట్టయితే మిమ్మల్ని తలుచుకున్నట్టు అవుతుంది, మీ కీర్తి పెరుగుతుంది, ప్రజలకు సుఖాలు కలుగుతాయి అన్నాడు ఆయన. ఇంకా ఈ పూట చేయవలసినవి వారి వారి శక్తిని అనుసరించి వెండి బంగారము ఏమీ లేకపోతే కేవలం స్వయం పాకమైన దానం చేసుకోండి. తోటకూర వంటి కాడలు మంచివి. ఈ ఒక్కరోజు మాత్రం సాధారణంగా ఏకాదశి నాడే అసలు అన్నం తినద్దన్నారు. కుదిరితే ఈ ఏకాదశి నాడైనా అన్నం తినకుండా దాని బదులుగా మరి ఏదైనా పలహారం చేయమన్నారు. పలహారం అంటే పళ్ళు. పూర్వకాలంలో పళ్ళు తినేవారు. భీముడి ధర్మమానని ఉప్పుడు పిండి తినేటటువంటి అవకాశం కూడా మనకు వచ్చింది. కాబట్టి బియ్యాన్ని ముక్కలు చేసి అనగా నూక కింద ఆడి దానితో పిండి చేసుకుని మాత్రం తినచ్చు తప్ప ఏకాదశి నాడు అన్నం వెతుకులు కడుపులోకి ఎడితే పురుగులు తిన్నదానితో సమానమని శాస్త్రం చెబుతున్నది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ విధంగా ప్రొద్దుటే లేవడం, తలారా స్నానం చేయటం, భగవద్ దర్శనం చేసుకోవటం, ఆవునేతితో దీపం వెలిగించడం, స్వయంపాకాదులు దానం చేయటం, హరినామ స్మరణం చేయటం వల్ల పొరపాటున యమకింకర దర్శనం అవ్వదట మనకి. యమకింకరులు మనల్ని చూసి హడిలి పారిపోతారట. ఏకాదశి అను శబ్దం బాకర్నిల్చినన్ను చాలు, అత్యంత భయ వ్యాకులిత చిత్తులగుచును ఆ కడకును రాకయుందురంతకుని భటుల్. ఏకాదశి అనే శబ్దం విన్నంత మాత్రం చేతనే గజ గజ వణికిపోయి యమకింకరులు ఆ ప్రాంతంలో కనబడకుండా పారిపోతారట. అనగా ఏకాదశి వ్రతం చేసిన వాడి జోలికి యమకింకరులు రారు. ఇక పగటి నిద్ర ఎలాగో పనికిరాదన్నాను కదా. సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఏదైనా కొంచెం శరీరం నిలబడడానికి కావలసిన ఆహారం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రోజు పడుకునేటటువంటి పరుపుల మీద కాకుండా పడుకోవాలి. అనగా కుదిరితే చాప వేసుకోండి. చాప మీద కొత్త దుప్పటి కానీ లేదా ఉతికిన దుప్పటి కానీ వేసుకోండి. రోజు అదే దుప్పటి మీద పడుకున్నారే, ఆ దుప్పటిని ఉతకకుండా పడుకుంటే అది దోషం. అందుకని ఉతికిన దుప్పటి కానీ కొత్త దుప్పటి కానీ